తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటారు. ప్రస్తుతం సుప్రీంకోర్ట్ ఏమో అంతకుముందు ఒక తీర్పిచ్చింది. 7 సంవత్సరాలకు మించి జైలు శిక్ష పడేటటువంటి కేసులలో మాత్రమే జైల్లో ఉంచండి. ఎందుకంటే జైళ్ళన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ప్రతి ఒక్క ఫాల్స్ కేసులో గూడా ముందు రిమాండ్ ఇచ్చేస్తున్నారు. రిమాండ్ అంటే ఆ వ్యక్తి యొక్క జీవిత హక్కుని మనం కాలరాయడం. హత్యలో, అత్యాచారాలో ఇట్లాంటి దారుణమైన నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే రిమాండ్‌కి పంపించండి. మిగతా వాళ్ళు ఎవరైనా సరే 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే వాళ్ళని అసలు రిమాండ్‌కే పంపించొద్దని సుప్రీంకోర్ట్ ఇచ్చింది ఆదేశాలు. రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులకు అన్నిటికి ఇచ్చింది. కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా మ్యాజిస్ట్రేట్‌లొచ్చేటప్పటికి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రెషర్‌తో ఇబ్బంది పడాల్సొస్తుంది. పోలీసులు చేసే వాదనలతో ఏకీభవించాల్సొస్తుంది. ఫలితం చిన్న చిన్న అంశాల్లో కూడా రిమాండ్‌లు. ఇలా రిమాండ్‌లతో ఉండేటటువంటి వాళ్ళ వలన దాదాపుగా జైళ్ళన్నీ నిండిపోతున్నాయి అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. 300కి పైగా జైళ్లలో సామర్థ్యం కంటే రెట్టింపు సంఖ్యలో ఖైదీలున్నారన్నటువంటిది తాజాగా తేలింది. ఏదైతే ఇండియా జస్టిస్ అనే సంస్థ దీన్ని అధికారికంగా ప్రకటించింది. లెక్క తీసి మరి టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌తో కలిసి సేకరించిన గణాంకాలను విడుదల చేసింది. ఢిల్లీ సెంట్రల్ జైలు నెంబర్ 4లో 2023 నాటికి సామర్థ్యం కంటే 550% అధికంగా ఖైదీలున్నారు. బీహార్‌లోని దీనాపూర్ సబ్ జైలు, జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా జైల్లో 300%, బెంగాల్‌లోని కంది సబ్ జైల్లో 450% కంటే ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.